నమస్తే అండి. నా పేరు టి ఉపేంద్ర యాదవ్, తెలంగాణ యాదవ్ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు మరి నాగోలు బండ్లగూడెం శివరస్తులో ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. అది మొత్తము మెయిన్ రోడ్ మీద అటు ఇటు మెయిన్ రోడ్ మీద కడుతుండ్రని మాత్రం నేను జూనియర్ కమిషనర్కి నేను లెటర్ ఇచ్చినా కూడా మళ్ళా ఎన్నిసార్లు పోయి కలిసినా కూడా ఆయనకైతే కొంచెం కూడా పట్టించుకుంటలేడు. అది మన నడి రోడ్డు మీద ఉన్నది. మరి దాన్ని పట్టించుకోవాలని మాత్రం నేను కమిషనర్కి చెప్పిన వారికి లెటర్ కూడా వేయడం జరిగింది. ఇలాగ అన్నీ నేను తీసేసి అన్ని గ్రూప్తో సహా పెట్టిన. అక్కడి నుంచోని మన మండల మున్సిపల్ ఆఫీసర్ కమిషనర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా తీసుకున్నాడు, మాట్లాడిండు, చేస్తామని అన్నారు. దాన్ని అతి త్వరగా ప్రజలు యాక్సిడెంట్కు గురవుతారు. నేనే అక్కడున్న కొద్దిగా అయితే నాకు బస్సు గుద్దుకునేది. 2 పిల్లలు ఆగమైపోయేటోళ్ళు. దానికి రోడ్డు మీదకి ఆ రేకులు పెట్టేసి దాని చుట్టూ ఒక చుట్టూ కంపౌండ్ లాగా చేసి దాన్ని చేస్తున్నారు. మరి పక్కన ఇల్లు ఏమో లోపలికి ఉంటుంది, ఇది ఈ బిల్డింగ్ ఏమో బయటకు ఉంటుంది. నడి రోడ్డు మీద ఉంది. అది వెంటనే కూలగొట్టాలి. జేహెచ్ఎంసీలో అయినా కమిషనర్లు అందరికీ నేను చెప్తున్నా, మరి జూనియర్ కమిషనర్ కూడా చెప్తున్నా, వెంటనే దాన్ని కూలగొట్టాలి. కూలగొట్టకపోతే మాత్రం నేను పెద్ద ఎత్తుగా ధర్నా చేస్తా. అక్కడ ఏదో నాగోలు రింగ్ రోడ్ మీద పెద్ద ఎత్తుగా ధర్నా చేస్తానని తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మీరు ఒకవేళ మీకు ఆఫీసర్లకు చెప్పినాక కూడా మీరు చెవున పెట్టకపోతే మేము ఏం చేయాలండి? మేమేం చేస్తాం చెప్పండి? మేము చెప్పినా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవాలని నేను గవర్నమెంట్ వారికి నేను తెలియజేస్తున్నాను. జిహెచ్ఎంసీ జూనియర్ కమిషనర్కు మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? జూనియర్ కమిషనర్కి ఇచ్చి కూడా డేట్ ఉందండి. నేను నేను డేట్తో సహా ఉంది నా దగ్గర. నేను కమిషనర్కి ఇచ్చి కూడా 15 రోజులు అవుతుంది. ఆయనకి ఇచ్చిన సార్తో మాట్లాడిన. పోయిన ఈ పొద్దు రోజు అక్కడ ప్రజా దర్బార్ ఉంటే కూడా కలిసి సార్తో మాట్లాడిన. మళ్ళీ కూడా ఇప్పుడు కూడా ప్రజా దర్బార్ పోతున్నా. నేను ఇప్పుడు కూడా కలుస్తా. కూలగొట్టకపోతే మాత్రం పెద్ద ఎత్తుగా ధర్నా చేస్తా. పెద్ద ఎత్తుగా దాన్ని కూలగొట్టిన దానిక దాన్ని వదిలిపెట్టేది అయితే లేదండి. నేను కూలగొడతానని తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకులు ఏమన్నారు? ఆయన రాజకీయంగా ఇప్పుడు ప్రభుత్వంలో రాజకీయంలో ఎమ్మెల్సీగా ఉన్నాడట. ఆయన నన్ను ఎవరు ఏం చేయలేదు అంటున్నాడట. అతను ఎమ్మెల్సీగా ఉన్నాడట, ఏం చేయలేదు అంటున్నాడట. ఆయన పేరు ఏం పేరు అన్నది ఇంకా నాకు కూడా తెలియదు. నేను తెలుసుకుంటా. కానీ అది రోడ్డు మీద కడుతుంది కాబట్టి నేను చెప్పవలసి వస్తుంది. అది ఎవరన్నా కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎవరన్నా కానివ్వండి, నాకు సంబంధం లేదు. కేవలం ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అది కూలగొట్టాలి. అతి త్వరగా కూలగొట్టాలని నేను గవర్నమెంట్ వారిని జేహెచ్ఎంసీ వారిని కోరుకుంటున్నాను.